మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తల్లి బిడ్డ మాకు క్షేమంగా ఇస్తారు, మాకు ఇష్టమే కదా అని జాయిన్ అయ్యాం మేడం. 1 గంటకు జరిగిన అమ్మాయి 3 గంటలకి బేబీ డెత్ అన్నారు. బేబీ డెత్ అని కాసేపటికి తల్లి కూడా చనిపోయిందని చెప్తున్నారు. మేము తల్లి పిల్ల క్షేమంగా తీసుకెళ్తాము, తీసుకొస్తాం పురుడికి ఇక్కడికి. డాక్టర్లు అంటే దేవుడు అనుకుని నమ్ముకుని వెళ్తున్నాం, కానీ వాళ్ళే మా ప్రాణాలకు నమ్ముకుని మా కుటుంబాల మనుషులు కూడా వాళ్ళే పట్టును పెట్టేసుకుంటున్నారు మేడం. ఈ నార్మల్ పిల్లకి తల్లి లేకుండా చేసేసారు మేడం. ఈ పిల్ల బతుకుతారు ఏంటి? ఇద్దరిని పట్టును పెట్టుకున్నారు మేడం మాకు ఇంజక్షన్ చేసి. ఇలా ఇదే కాకుండా రేపు అన్న రోజు ఇంకా ఆడపిల్లకు కూడా ఇలా జరగకుండా చూడండి మేడం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తాళ్రేవు మండలం గాడిమోగకు చెందిన గర్భిణీ స్త్రీ వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి రావడం. అయితే ఒక ఇంజెక్షన్ అయితే అమ్మాయికి చేయడం జరిగింది. అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆ ఇంజెక్షన్ తనకి పడదని చెప్పినప్పటికీ, కే షీట్ లో రాసిందని చెప్పినప్పటికీ ఎవరైతే నర్స్ ఉన్నారో ఆ ఇంజెక్షన్ చేయడంతో ఇంజెక్షన్ వికటించి ఆమె మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన జరిగి దాదాపు 5 రోజులు కావస్తుంది. న్యాయం కోసం తమ తరపు బంధువులంతా కూడా ఇక్కడ కూర్చుని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది? ఎప్పుడు జాయిన్ అయింది? నమస్తే మేడం, మేమైతే 14వ తారీఖుని ఓపీకి వచ్చాం మేడం. ఆ అమ్మాయికి ఏ నీరసం లేదు, ఓన్లీ షుగర్ బీపీ పెరిగిందని చూపించుకోవడానికి ఓపీకి వచ్చాం. అమ్మ మీకు షుగర్ బీపీ ఉంది కదా, జాయిన్ అవుతారని అడిగారు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ మాకు మేలు చేస్తారని అనుకుంటే వస్తాం కదా మేడం. అలాగే జాయిన్ అవుతాం, నార్మల్ గా డెలివరీ అయితే చేసేస్తాం, ఆపరేషన్ అయితే చేస్తాం. ఏదన్నా మాకు ఇష్టమండి, మాకు తల్లి బిడ్డ మాకు క్షేమంగా ఇస్తారు, మాకు ఇష్టమే కదా అని జాయిన్ అయ్యాం మేడం. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆ మధ్య రోజులన్నీ కూడా షుగర్ ఇండిక్షన్, బీపీ బిల్లల టాబ్లెట్లు ఇచ్చేవారు. ఏ ఇండిక్షన్ కూడా చేయలేదు. ఈ ఇండిక్షన్లు అమ్మాయికి మేము జాయిన్ అయినప్పుడు ఈ ఇండిక్షన్ పడవని చెప్పాం సార్. మేము ఈ ఇండిక్షన్ కూడా పడదని చెప్తే రాసుకుని కేసీట్లోని మాకున్న 4 రోజులు కూడా ఏ ఇండిక్షన్ కూడా చేయలేదు. ఈ 20వ తారీఖుని మధ్యాహ్నం 1 గంటకి ఈ ఇండిక్షన్ ఎక్కించి చేసేసారు. చేసిన వెంటనే ఒక పావు గంటలో అమ్మాయికి టిఫిన్ తిన్నది. అప్పుడే టిఫిన్ తిన్న వెంటనే వాంతులు అయిపోయి నన్ను ఇలా పట్టుకుని అగరొచ్చేస్తుంది చెప్పలేక మంచం మీద పడిపోయి 4 కరుచుకుని మంచం మీద పడిపోయి వెంటనే అలా ఉండిపోయింది, నిగిడిపోయి. 1 గంటకు జరిగిన అమ్మాయి 3 గంటలకి బేబీ డెత్ అన్నారు. బేబీ డెత్ అని కాసేపటికి తల్లి కూడా చనిపోయిందని చెప్తున్నారు. చెప్పిన తర్వాత మాకు 11 గంటలకు ఇచ్చారు ఆ బాడీని కూడా ఏమన్నా వెంటనే కూడా పంపించేశారు. ఇలా చేస్తారు, ఇలా ఎన్ని చేస్తారు అనుకోలేదు. మేము తల్లి పిల్ల క్షేమంగా తీసుకెళ్తాము, తీసుకొస్తాం పురుడికి ఇక్కడికి. బిడ్డ నట్టుకుని తీసుకెళ్దాం అనుకున్నా, బిడ్డ లే తల్లి లేకుండా శవాన్ని తీసుకుని వెళ్ళాం. మా కుటుంబానికి ఎంత ఘోరం జరిగింది, మా కుటుంబానికి న్యాయం జరగాలని అడుగుతుంది. వేరే కుటుంబానికి ఇలా జరిగితే ఎంత మంది నమ్ముతారు? ఇంజెక్షన్ చేశారు కదా, ఆ ఇంజెక్షన్ పడదని మీరు ముందుగానే చెప్పారు. ప్రతిరోజు నేను ఇండిక్షన్ ఏమైనా చేస్తున్నారంటే, అమ్మ మేము ఏమి ఇండిక్షన్ చేయట్లేదు, ఓన్లీ షుగర్ కి ఇండిక్షన్ చేస్తున్నాం, బీపీకి బిల్ ఎత్తున్నాం, షుగర్ కి బిల్ ఎత్తున్నాం అని చెప్పారు మేడం. ప్రతిరోజు అలాగే అడిగేదాన్ని. ఆ రోజు కూడా అడిగేటానికి మేడం మాకు తెలుసు నేను చెప్పాలని లెగ్రేజ్ గా మాట్లాడి సెక్యూరిటీలతో బయటకు లాగిచ్చేస్తున్నారు మమ్మల్ని. ఐసీయూ రూమ్ లో సీరియస్ గా ఉన్న మనిషి దగ్గర ఒక్క మనిషి ఉంచట్లేదు మేడం. వాళ్ళు ఏ పరిస్థితులు ఇబ్బందుల్లో పట్టినారు కూడా మమ్మల్ని కూడా లోనికి రానివ్వట్లేదు. వాళ్ళని నమ్మి పేషెంట్ నమ్మి చెప్తున్నా మేడం. డాక్టర్లు అంటే దేవుడు అనుకుని నమ్ముకుని వెళ్తున్నాం, కానీ వాళ్ళే మా ప్రాణాలకు నమ్ముకుని మా కుటుంబాల మనుషులు కూడా వాళ్ళే పట్టును పెట్టేసుకుంటున్నారు మేడం. మా కుటుంబానికి ఎంతో ఘోరం జరిగింది మేడం. తన నొప్పులు వచ్చి టయానికి పురుడు నొప్పులు ఇవ్వలేక, తనకి ఇండిక్షన్ బాగా తట్టుకోలేక అలా నిగిడుకుంటూ చనిపోయింది మేడం తను. ఈ అమ్మాయి పుట్టి మందులకి వాడిన పిల్ల మేడం. ఏ పిల్ల 5 సంవత్సరాల పిల్ల మేడం. ఏ పిల్ల పుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చిన కారు మేడం. నెలలు నిండిన మనిషి మేడం ఆ మేడం. ఏం జరిగింది అసలు? మీకు ఎప్పుడు తెలిసింది ఇలాగా ఇంజెక్షన్ చేశారని? ఇంజక్షన్ చేశారనండి. ఇంజక్షన్ 1 గంటకు చేశారు మేడం. చేసిన వెంటనే ఇలాగ ఒక పావు గంటకి మా వదిన ఫోన్ చేసింది. మా వదిన ఉంది మేడం. మా వదిన లోపలికి రానివ్వకుండా పెట్టేశారండి మేడం. బయట పెడితే వదిన నాకు నోట్లో కగర కింద వచ్చేస్తుంది వదిన అంటే, ఏ అమ్మాయి ఏముందంటే ఏమో తెల్లదొదిన అంటే, ఈ నైట్ అట్టుకుని చీరట్టుకుని కిందకి ఏలబడిపోయి చెల్లెలు పిడిసి కింద వచ్చి చంపేశారు మేడం. ఇలా ఇదే కాకుండా రేపు అన్న రోజు ఇంకా ఆడపిల్లకు కూడా ఇలా జరగకుండా చూడండి మేడం.
ఇలాంటి సహకారం ఇంకెవరికి జరగకూడదు మేడం. ఈ నార్మల్ పిల్లకి తల్లి లేకుండా చేసేసారు మేడం. ఈ పిల్ల బతుకుతారు ఏంటి, ఈ పిల్ల భవిష్యత్తు ఏంటి, ఈ పిల్ల ఆదరణ ఏంటి, పిల్లని పెంచి విధానం ఏంటి మేడం. ఇప్పుడు ఈ పిల్ల అనాథరాలు పెరగలేపి మేడం. ఏమన్నా వయసు అయిపోయిన పిల్లని అంత దారుణంగా చంపేశారు మేడం. ఇంజక్షన్ చెయ్యొద్దని అన్నప్పుడు మానేవాళ్ళు కదా మేడం. మా చెల్లిని పొట్టును పెట్టుకున్నారు మేడం ఇంజక్షన్ చేసి. అలాగే ఎలా మేడం, అలాంటి డాక్టర్లు కూడా ఎట్టి ఇంజక్షన్ ఎంతమందిని చంపేస్తారు మేడం. ఈ డాక్టర్లు ఎంతమంది ప్రాణాలు తీసుకుని పొట్టును పెట్టుకుంటారు మేడం. ఇంతలాగా మా చెల్లికి చెయ్యాలి మేడం. మా చెల్లికి జరిగిన న్యాయం చెయ్యాలి మేడం. మేము న్యాయం జరిగిన దాకా మేము పోరాడతాం మేడం. మేము ఇక్కడి నుంచి తల్లి బిడ్డ కూడా మేడం. తల్లి కాకపోతే బిడ్డ, బిడ్డ కాకపోతే తల్లి కూడా లేదు మేడం. ఇద్దరిని పొట్టును పెట్టుకున్నారు మేడం. మాకు ఇంజక్షన్ చేసి, ఆ ఇంజక్షన్ చేసిన దారుణానికి ఆవిడ ఏం చేస్తారో చేసిన డాక్టర్ గారిని మాకు న్యాయం జరుగుతుందని మేము పోరాడుతున్నాం మేడం. చూసారు కదండి. అయితే ప్యాంటోప్రోజల్ ఎక్సెల్ ఏదైతే ఆ ఇంజెక్షన్ ఉందో ఆ ఇంజెక్షన్ పడదని వీళ్ళు ముందే చెప్పినప్పటికీ అది కేస్ షీట్ లో రాసే ఉన్నా వీళ్ళు చెబుతున్నా సరే వినకుండా నర్స్ ఇంజెక్షన్ చేయడం వల్లే ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉందో శిశువుతో సహా మృతి చెందడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇన్స్పెక్షన్ కూడా జరిగింది. అధికారులు వచ్చి లోపల ఏం జరిగిందనే దానిపై సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. ప్రస్తుతం లోపలైతే అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారిని లోనికి తీసుకువెళ్లి వాళ్లతో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ సంఘటన జరిగిందనే దానిపై కూడా వీళ్ళు అధికారులు అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. లోనికి మాత్రం ఎవరిని అనుమతించడం లేదు. అధికారులు అయితే ఇప్పటి వరకు కాకినాడ జీజీహెచ్ అంటే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా సామాన్యంగానే ఉంటాయని మరొకసారి నిరూపితమైందని చెప్పుకోవాలి. గత 6 నెలల క్రితమే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె డయాలసిస్ పేషెంట్ అయి ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ బ్లడ్ గ్రూప్ కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన కూడా బయటకు రానివ్వకుండా సెటిల్మెంట్ చేసి పంపించారంటూ కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఈ ఆసుపత్రిలో ఇటువంటివి నిత్య కృత్యంగా మారిపోయాయి. ఎంతో మంది పేద ప్రజలు, నిరుపేద ప్రజలు బయట కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి వస్తూ ఉంటారు. కాకినాడ జిల్లా నుంచే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో రోజు ఇక్కడ వందలాది వేలాది మంది రోగులు ఆసుపత్రికి చేరుకుంటూ ఉంటారు. సరైన వసతులు లేక, సరైన వైద్య సేవలు లేక చాలా మంది మృత్యువాత పడుతున్నా ఇటువంటి ఘటనలు అయితే చాలా వరకు బయటకు రావని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఏదైతే 14వ తారీఖున ఒక మహిళ తను 8వ నెల గర్భవతి, తాను ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చేరినప్పుడే కేస్ షీట్ లో కూడా రాసుకున్నారు. ఏదైతే ఇంజెక్షన్ తనకి పడదో, ఏ మెడిసిన్ అయితే పడదో ఆ ఇంజెక్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు డాక్టర్ చెప్పడం, అలాగే కేస్ షీట్ లో కూడా రాసుకోవడం జరిగింది. అయితే అదే ఇంజెక్షన్ ని ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళకు ఇంజెక్షన్ చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఆ ఇంజెక్షన్ తనకు పడదని, చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఒక నర్స్ ఆ ఇంజెక్షన్ చేశారని, ఆ ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికి ఆమె మృతి చెందడం జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో అధికారులు కూడా మాట్లాడి ఏం జరిగిందనే దానిపై తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇటువంటివి అయినప్పటికీ, ఇక్కడ ఇటువంటి ఘటనలు సాధారణమైనప్పటికీ పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం ఇక్కడ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు వేలాది మంది రోగులు ఈ ఆసుపత్రికి చేరుకుంటారు. ఇందులో ఎంతమంది పూర్తి ఆరోగ్యంతో బయటకు వెళ్తున్నారు, ఎంతమందికి నిజమైన వైద్యం అందుతుంది అనేది ప్రశ్నార్థకంగానే మారింది. మరి అధికారులు కూడా దీనిపై ఏ విధంగా స్పందిస్తారు, ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారా లేదా, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.